హాయ్ అండి. ఈరోజు మనం మియాపూర్లోని జిఎస్ఎం మాల్కి వచ్చాం. సో ఈ జిఎస్ఎం మాల్ మదీనా కూడా దగ్గరలో ఉంటుంది. యాక్చువల్లీ మనం ఇట్లా వెళ్ళాలి కాదు, ఇది ఎగ్జిట్ గేటు. ఎంట్రన్స్ గేట్ మనకి రైట్ సైడ్ ఉంటుంది. సో మనం ఇక్కడ బైక్ ఆపోజిట్లో పెట్టినందుకు ఇక్కడ మనం ఎగ్జిట్లోంచి వస్తున్నాము. సో ఎంట్రన్స్లో ఇప్పుడు ఉగాది తర్వాత వెళ్ళాం మేము. సో ఉగాది తర్వాత వెళ్ళినందుకు అనుకుంటా మేబీ ఎంట్రన్స్లో కొంచెం పువ్వులు అవి పెట్టి మంచిగా డెకరేషన్ చేశారు. ఈ ఫ్లవర్స్ చూడగానే మా పిల్లలు భలే ఎక్సైట్మెంట్తో ఫీల్ అయ్యారు. అమ్మ ఫ్లవర్స్ అనుకొని. ఇంకా వీళ్ళు మాల్కి వస్తే వీళ్ళు ఆపడం చాలా కష్టం. ఇంకా పరిగెడుతూనే ఉంటారు ఇద్దరు కూడా. సో వాళ్ళ అరుపులు కేకలు ఇంకా చాలా కష్టం. సో ఈ మాల్లో చుట్టూ షాపింగ్ అన్నీ చూస్తూ షాప్స్ అన్నీ చూసుకుంటూ మేము చూసేసరికల్లా మా చిన్నది ఈలోపు ఎస్కలేటర్ దగ్గరికి పరిగెత్తింది. సో దానికి ఎస్కలేటర్ అంటే చాలా ఇష్టం. అది హ్యాపీగా అదే ఎక్కేస్తుంది, అది దిగేస్తుంది. ఇంకా ఎస్కలేటర్ ఎక్కగానే ఇట్లా కూర్చుంటుంది. ఫస్ట్ కూర్చొని ఇంకా దగ్గరలో వస్తుందనగా అలా ఇస్తుంది. ఇట్లానే 3 ఫ్లోర్స్ కూడా ఎస్కలేటర్ రావడం, ఎక్కడం, మళ్ళీ కూర్చోవడం, మళ్ళీ ఎస్కలేటర్ రాగానే దానంతట అదే ఇంకా బయటకు వచ్చేయడం. సరే ఏమైనా షాపింగ్లో ఏమైనా చూద్దాము, షాప్స్ ఏమైనా చూద్దాము, ఎట్లా ఉన్నాయి, డ్రెస్సెస్ ఎట్లా ఉన్నాయి చూద్దాము అంటే అసలు ఆమె ఆగదు. వాళ్ళ ఆమెతో పాటు మనల్ని కూడా ఉంచదు. ఇంకా తీసుకెళ్తూనే ఉంటుంది. ఇలా పరిగెడుతుంటే ఉంటే ఇక్కడ ట్రైన్ చూసింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కింది. ఇప్పుడు ట్రైన్ ఎక్కేస్తానని ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళ అక్క మాత్రం ఫస్ట్ 3rd ఫ్లోర్లోకి వెళ్ళి గేమ్స్ జోన్లోకే వెళ్ళాలి అని అంటుంది. ఈమె మాత్రం ఎక్కింది. మళ్ళీ ఏమైందో ఎవరు లేరనుకొని ఇంకా దిగేసి మేము ఎక్కడున్నామని చూసుకుంటుంది. ఇంకా వాళ్ళ అక్క 3rd ఫ్లోర్కి వెళ్ళింది కదా అని ఇంకా ఈమె కూడా ఇంకా గేమ్స్ జోన్లోకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయి ఇంకా ఎస్కలేటర్ ఈ గొడవ పట్టకుండా ఎక్కేసింది. ఆ ఎస్కలేటర్ అది చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది. ఇది కొంచెం ఎంత క్లియర్గా దిగేస్తుందో. నేనైనా ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతాను, కానీ వాళ్ళు మాత్రం అస్సలు కన్ఫ్యూజ్ కారు. ఎక్కి దిగేస్తారు ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా. ఇంకెక్కడ రాగానే ఇక్కడ ఒక కారు చూసింది. అది ఎక్కుతానని చెప్పి కాసేపు అన్నది. మళ్ళీ ఆ గేమ్స్ జోన్ వైపు చూసి ఇంకా గేమ్స్ జోన్కి ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ స్లిప్పర్స్ సేల్ 50% అని ఉంది. సరే ఒకసారి వెళ్ళి చూద్దామని నేను వెళ్ళి చూసా. బట్ ఓన్లీ 2 రోసే ఉన్నాయి. అవి కూడా మనం డైలీ వేర్ వేసుకునే స్లిప్పర్స్ లాంటి వాటి మీదే ఆఫర్ ఉంది. సో సైలెంట్గా వచ్చేసా. ఇంకా మా చిన్నదాయి అయితే ఇంకా గేమ్స్ జోన్లోకి రావడమే ఇంకా మొత్తం ఒకసారి అట్లా చుట్టూ రౌండ్ వేస్తుంది. సో అక్కడక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి అన్నీ చూసి వచ్చాక అప్పుడు ఏం ఆడాలి అనేది డిసైడ్ అవుతాయి. మేము వచ్చింది వీకెండ్ కాదు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది. వీకెండ్ అయితే అసలు మొత్తం పిల్లలతో నిండిపోతూనే ఉంటారు. ఇవైతే మా చిన్నదానికి చాలా ఇష్టం. క్యూట్గా ఉంటాయి. నెక్కి కూర్చుంటుంది. కాకపోతే మళ్ళీ అందులో అది మూవ్ అవగానే ఇంకా భయంతో ఏడుస్తుంది. సో ఇక్కడ కొత్తగా ఇవి పెట్టారు. లాస్ట్ టైం లేవు. ఈసారి వచ్చేసరికి ఇదొకటి కొత్తగా అనిపించింది. ఇదొకటి అనిపించింది. వీటిని ఎప్పటికప్పుడు ప్లేసెస్ చేంజ్ చేస్తూనే ఉంటారు. అక్కడ మారుస్తూనే ఉంటారు. ఇవ్వండి, ఇవి చూస్తే చాలు ఇంకా వీళ్ళు ఆగరు. కూర్చుంటాను అంటారు. ఇవి నాకు ఇదే కావాలని కూర్చుంది. ఇంకా మా పెద్ద అయితే ఇంకా తిరుగుతూనే ఉంది. ఇంకా దానికి ఇంకా ఏం ఆడాలో దానికి ఇంకా అర్థం కాలేదు. ఏం ఆడాలని ఆలోచిస్తూ మొత్తం చూస్తూనే ఉంది. ఇది ఎక్కుదాం అన్నది. నాకు భయం, నేను రానని చెప్పాను. ఇంకా అది కూడా సైలెంట్ అయిపోయింది. ఇలా పీకోండి చిన్నదాయి వచ్చి ఆడతామని చెప్పి మళ్ళీ ఇక్కడికి పరిగెత్తింది. ఇక్కడ పరిగెత్తి
అక్కడ డ్యాన్సులు కూడా చేస్తుంది మా చంద అయితే ఆ సౌండ్స్కి అక్కడ పెట్టే మ్యూజిక్కి. సో చూస్తుంది మొత్తం కూడా ఈ గేమ్స్. ఇది ఇవన్నీ కూడా వాళ్ళకే తెలుస్తుంది పిల్లలకి మంచిగా, అంటే ఇది ఎట్లా ఆడాలి అనేది. మేము దీన్ని ఎట్లా ఆడాలి అని ఆలోచించలే, వాళ్ళ ఆడి కూడా చూపించేస్తారు ఇద్దరుని. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ బాల్స్ చూసింది. ఇది బాల్స్ చూసినాక బాల్స్ కావాలని చెప్పి ఏడుపు. ఇక్కడ ఇది ఈ వాటర్ గేమ్ ఆడతానని చూసేసరికి ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఆడుతున్నారు. దానికి అదే కావాలంటే ఆ పక్కది కూడా సేమ్ వాటర్ గేమే, బట్ ఇది ఆడను అంటుంది. అదే ఆడతాను అన్నది. సరే వాళ్ళు ఆడాక ఆడదు అని చెప్పాను. ఇది ఇవి ఇవి ఏందో డిఫరెంట్ గేమ్సే, బట్ అన్నీ కూడా 1 మినిట్కే 70 రూపీస్ 80 రూపీస్ మినిమం ఉంటాయి. 1 మినిట్లో అసలు చూస్తుండగానే ఇప్పుడు 1 మినిట్ అయిపోయిద్ది, ఆడుతుంటుండగానే అయిపోయిద్ది. మినిమం ఏది పట్టుకున్నా 70 రూపీస్ 80 రూపీస్ ఉంటుంది. దీనికి బస్టర్స్ కార్డు ఉంటుంది మనకి, దానికి రీఛార్జ్ చేసుకొని మనం ఇంకా ఆడుకోవాల్సిందే. ఈ లోపల ఇంకొకటి ఉందండి, అది బిలో 5 ఇయర్స్ 6 ఇయర్స్ మేబీ 5 ఇయర్స్ అనుకుంటా. వాళ్ళకి ఇంతకుముందు 200 ఉండదు, ఇప్పుడు 250 చేశారు ఈచ్ పర్సన్కి. హాఫ్ అన్ అవర్ మనం అందులో ఉండొచ్చు. 200 రూపీస్ ఉంటుంది. అది మా పిల్లలు ఆడలేదు. ఇదిగోండి కార్డులో ఎంత ఉందో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారు. మా చంద అయితే దాన్ని కార్డు పెట్టుకోవడం తెలుసు, ఎట్లా ఆడుకోవాలో కూడా తెలుసు. దాన్ని కార్డు పెట్టుకొని దాని అంతటా అదే పెట్టుకొని ఆడుకుంటుంది. కానీ ఎందుకో అది అట్లా ఉండిపోయింది. అది కదలకపోయినంతసేపు బాగానే ఉంది, కదిలేసరికి అది ఏమవుతుందో ఏందో అని భయంకి అట్లా ఉండిపోయింది. ఇంకొంచెంసేపు అట్లానే ఉంది, కానీ ఆ 1 మినిట్లోనే ఏడుపు. ఇంక నేను రాను, నాకు వద్దు అని చెప్పి ఏడుస్తూనే ఉంది. పెట్టేసుకున్నాక ఎందుకు వేస్ట్ అవుతుంది, నువ్వు కూర్చొని చెప్పాను పెద్దానికి. దానికి అసలు ఇష్టం లేదు, అయినా కూర్చుంది. ఇంకా ఇది అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వాల్స్ గేమ్స్ కోసం తిరుగుతూనే ఉంటుంది. సో ఈ బస్టర్స్ కార్డు ఉందని కదా, అది పెట్టుకుంటే రీఛార్జ్ మనం 500 చేస్తే రీఛార్జ్ అమౌంట్తో పాటు బోనస్ పాయింట్స్ కూడా వస్తాయి. కొన్ని గేమ్స్కి రీఛార్జ్ అమౌంటే కట్ అవుతుంది, కొన్నిటికి మాత్రమే బోనస్ ఉంటుంది. ఇదేందో మా ఆయన ఏదో పెడదామని చూస్తున్నారు, నించోబెట్టారు బాగానే. ఇక్కడికి వెళ్ళి ఇవే ఉంటాయి, ఎక్కువగా ఫిజికల్ గేమ్స్ ఉండవేమో అని నా ఫీలింగ్. ఇదిగోండి ఇక్కడ వాటర్ ఖాళీ అయ్యింది, అక్కడ వాటర్ది. నేను వాటర్ ఆడతానని చెప్పి ఈమె ఆడుతుంది. ఆ వాటర్తో అక్కడున్న ఫైర్ని ఆపాలి మనం, ఆ వాటర్ ఫ్లోతో. ఇంకా ఆమె చూస్తుంది, చేస్తుంది. ఆడతానని మేము ముట్టుకుంటామంటే వద్దు నేనే ఆడుకుంటాను, ఆడద్దు అని చెప్పేసి అంది. సరే అని చెప్పేసి దానికి వదిలేస్తాం. ఇంకా మా చందయ్య రా అంటే రాలేదు, లాస్ట్లో వచ్చింది, ఆడింది. అది కూడా దానికి కూడా ఇంట్రెస్ట్గా నచ్చింది. ఏదో వాటర్ వస్తుందన్న సంతోషం, దానికి వాటర్ చూస్తే ఆగదు. ఆ వాటర్ కోసమని అది వెళ్ళింది. నెక్స్ట్ ఇంక ఇదేదో బాల్స్ గేమ్ అంట ఆడారు. ఇది హై స్కోర్ ఎంత చేయాలి అనేది ఉంది. మేము చేసింది హై స్కోరే, పిల్లలు చేసింది ఇద్దరు హై స్కోర్ చేశారు. దానికి టికెట్స్ కూడా వస్తాయి. ఆ టికెట్స్ మనం అక్కడ టికెట్ వెండింగ్ మిషన్లో వేస్తే మన కార్డుకి యాడ్ అయితే ఆ టికెట్స్ అన్నీ కలిపి తర్వాత ఎప్పుడైనా దానికి ఒక గిఫ్ట్ ఇస్తారు. మాకు ఈరోజు ఎన్ని టికెట్స్ వచ్చాయో ఇంకా అన్ని గేమ్స్ ఆడాక కానీ తెలియదు. ఇది ఇక్కడ చూడగానే పెప్పా పిగ్ భలే క్యూట్గా అనిపించింది నాకు. ఇది ఒక గేమ్ ఉంటుంది, ఇది ఐస్కి పెట్టుకుంటారు గ్లాసెస్ లాంటివి, అది పెట్టుకొని మనం దాని మీద నడవాలి. బట్ అది మనకి ఎట్లా అంటే ఎక్కడో లోయలో నడుస్తున్నట్టు, ఎడ్జ్లో నడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు ఊరికి అటు నుంచి ఇటు తిరుగుతూ ఉన్నారు. నాకు ఇది బండి భలే అనిపించింది. మా చిన్నదానికి ఎక్కమంటే ఎక్కలేదు, కానీ పోలీస్ బండి అంటే కొత్తగా పెట్టారు, ఈసారి ఉంది. ఎప్పుడు వచ్చినా ఇది లేదు. తర్వాత నెక్స్ట్ మా హన్విక ఎప్పుడో చిన్నప్పుడు ఆడింది ఈ గేమ్, బాల్స్ గేమ్.
ఆ బాల్స్ గేమ్ మళ్ళీ ఈరోజు దానికి కనిపించింది. సో కనిపించగానే ఇంకా ఆడతానని చెప్పి స్టార్ట్ చేశారు. ఇది 1 మినిట్కి 80 రూపీస్ ఎంతో ఉంటుంది. 1 మినిట్లో ఆడాలి. అది వేస్తుంటే పడుతూ ఉంటాయి ఆ బాల్స్ మళ్ళీ మళ్ళీ. ఇట్లానే పడుతూనే ఉంటాయి. పైనుంచి బాల్స్ పడుతుంటే వీళ్ళు ఇంకా వేస్తూనే ఉండాలి. ఆ లోపల చిన్న రౌండ్లో వేస్తూ ఉంటే ఇవన్నీ వేస్తే మళ్ళీ పడుతూ ఉంటాయి. ఇంకా వీళ్ళు ఆపకుండా వేస్తూనే ఉన్నారు. ఇద్దరు చాలా ఎగ్జైట్మెంట్తో ఆడుతున్నారు. చిన్నదైతే మరీ ఎగ్జైట్మెంట్తో ఆడుతూనే ఉంది. దానికి ఆ గేమ్ బాగా నచ్చింది. పైనుంచి దానికి పడడం, అది గేమ్స్, ఆ బాల్స్ అంటే దానికి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎక్కడ బాల్ కనిపించినా, ఏ గేమ్ కనిపించినా ఆడేస్తాను అంటుంది. సో అందులో వెయ్యాలి. వీళ్ళు మ్యాక్సిమం హై స్కోర్ చేసేసారు. యాక్చువల్లీ అసలు అవి కొంచెం నిండగానే పడాలి, అన్ని బాల్స్ వేయరంట. వీళ్ళు మాత్రం మొత్తం అన్నీ వేసేసారు. ఆ టైం లోపల కన్నా ముందే వేసేసారు. టైం అయితే చాలానే కొంచెం మిగిలినట్టే అనిపించింది వీళ్ళు వేసేసాక. ఇద్దరు కూడా భలే బాగా వేశారు. అదిగోండి ఇంకా మ్యాక్సిమం కింద బాల్స్ అన్నీ అయిపోయినట్టున్నాయి. ఇక్కడవి అక్కడవన్నీ వేస్తారు. ఇంకా పైనుంచి పడతాయేమో అని చందయ్య చూస్తుంది. ఇంకా పైనుంచి ఆ బాల్స్ ఏం పడలేదు. ఓన్లీ ఇక్కడ టైం ఇంకా 20 సెకండ్స్ 21 సెకండ్స్ ఉన్నాయి. మేము చెప్పాము ఇంకా బాల్స్ పడలేదు ఎట్లా అని చెప్తే ఇంకా అంతేనండి, హై స్కోర్ చేశారు, ఇంకా పడవు అని చెప్పేసి అని అన్నారు. ఇంక సరే ఏం చేస్తామని చెప్పేసి ఇంకా వాళ్ళు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసాక ఈ పక్కన టికెట్ వెండింగ్ మిషన్ అనేది టికెట్స్ వస్తాయని చెప్పాను కదా మీకు. ఆ మిషన్లో వచ్చే టికెట్స్ని ఆ మిషన్లో వేస్తే అవి కటింగ్ చేస్తాయి అన్నమాట. ఆ మిషన్ దగ్గరకు కూడా మేము వెళ్ళాము. అక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అదే టికెట్ మిషన్ అది. సో ఇదిగోండి ఇది కనిపిస్తుంది చూసారా, ఇది ఈ మిషన్లోనే మనం టికెట్స్ని పెట్టాలి. సో టికెట్స్ మా దగ్గర మొత్తం ఎన్ని వచ్చాయి అనేది కూడా కౌంట్ మనం లెక్కేసుకోవాలి. అది మనకు చూపిస్తుంది కూడా ఎన్ని టికెట్స్ వచ్చాయి ఏంటి అని. సో అవి పెట్టే ముందు మన కార్డు పెట్టాలి. అంటే మన కార్డులోకి యాడ్ అవుతాయి అన్నమాట అవి. మన కార్డులోకి యాడ్ అవ్వాలంటే మనం ముందు కార్డు పెట్టి అప్పుడు మన టికెట్స్ని మనం పెట్టాలి. అదిగోండి వీళ్ళు పెడుతున్నారు. పెట్టగానే మొత్తం ఉన్నవన్నీ అదే తీసుకుంటుంది మిషన్. సో ఆ టికెట్స్ అన్నీ తీసుకొని అవి ఎన్ని టికెట్స్ ఉన్నాయి ఏంటి అనేది మనకు అక్కడ చూపిస్తుంది అనమాట. మనకి ఎన్ని టికెట్స్ వచ్చాయి. నెక్స్ట్ అవి మన కార్డులోకి యాడ్ అవుతున్నాయి. ఇక మళ్ళీ కార్డు పెట్టారు. కార్డులోకి యాడ్ అవుతున్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఇవ్వండి అక్కడ టికెట్స్ 34, 35 వచ్చాయి. ఇక్కడ చూపిస్తుంది, అదే వస్తుంది. సో మళ్ళీ మేము ఇట్లా బయటకు వచ్చేసరికల్లా మళ్ళీ వీళ్ళు ఇందాకలు చేసిన దానికి ఆ మిషన్ పనిచేసి ఇప్పుడు మళ్ళీ ఆ బాల్స్ పడడం స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి చూశారు. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ బాల్స్ ఏమో చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరు. నాకు ఇది కొంచెం వర్త్ అనిపించింది. ఓకే, ఆ 1 మినిట్ 2 మినిట్స్ పిల్లలు కొంచెం ఇది ఎంజాయ్ చేస్తున్నారు అనిపించింది. మిగిలిన వాటి మీద అంటే ఇది కొంచెం ఫిజికల్గా కూడా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. వేయడం మైండ్తో కూడా ఆడాలి కదా. సో ఇది బాగా అనిపించింది నాకైతే. సో వాళ్ళు కూడా తల మీద బాల్స్ పడేసరికి బాగా ఎక్సైట్ అవుతున్నారు కదా. సో మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. బైక్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్రికెట్ ఉంది. అవి అంత ఏముండదు, అది మనం ఫిజికల్గా చేయం కదా, అందుకే అంత ఏం అనిపించదు. ఇది మాత్రం పిల్లలకి మంచిగా ఉంటుందండి.